జీవులకి ఇచ్చారు. మనస్సు, బుద్ధి, ఇంద్రియాలను తయారు చేసి. ఎందుకు? మాత్రార్థం. పరమేశ్వరుడు అంటే భగవంతుడు, మహావిష్ణువు ఇచ్చారు. ఎందుకు అంటే కర్మఫల భోగార్థం. భవార్థం అంటే మరు కర్మలు. భవబంధ హేతుక కర్మ కరణార్థం. భవబంధనానికి కారణమైనటువంటి కర్మలు చేయటం కోసం. ఆత్మనే కల్పనాయ. ఆత్మనే అంటే బ్రహ్మ, పరమాత్మ, భగవానుడు. ఆత్మ అంటే ఏంటి? పరంతత్వం. ఆ పరంతత్వం యొక్క స్వరూపం ఏంటి? అది బ్రహ్మ, అదే పరమాత్మ, అదే భగవంతుడు. అయినటువంటి ఆ ఆత్మ తత్వాన్ని పొందడం కోసం, లేకపోతే ఆ ఆత్మ తత్వంకి సమర్పించుకోవటం కోసం ఈ మనస్సు, బుద్ధి, ఇంద్రియాలని భగవంతుడు మహావిష్ణువు ప్రభువు మనకి చేసిచ్చారు. ప్రభు అనేది మన శబ్దం. ప్రభు అనేటువంటి శబ్దాన్ని కాపీ కొట్టారు. ప్రభు ఇక్కడ మాత్రార్థం చ భవార్థం చ ఆత్మనే కల్పనాయ చ చ చ చ అని చెప్పి 3 సార్లు చకారం వచ్చింది. అంటే ఈ 3 ఉద్దేశాల కోసం భగవంతుడు ఇంద్రియాలను తయారు చేసి ఇచ్చాడు జీవుడికి. కాబట్టి ఇక్కడ ముగ్గురికి చకారాలు ఉన్నాయి. మాత్రార్థం చ భవార్థం చ ఆత్మనే కల్పనాయ చ. కాబట్టి 3 ఉద్దేశాలు ముఖ్యమైనటువంటి ఉద్దేశాలే. 3 కూడా ముఖ్యమైన ఉద్దేశాలు. 3 కోసం ఆయన చేశారు. ఆ 3 ముఖ్యమైనవి. తెలుసుకోవాలి ఇక్కడ చకారం ద్వారా. సో ఇక్కడ మనం గమనించుకోవాల్సినటువంటి ఇంకొక విషయం ఉంది. ఆత్మనే కల్పనాయ. ఏం చెప్పాను నేను? పరంతత్వం, బ్రహ్మ, పరమాత్మ, భగవంతుడి రూపంలో ఉండేటువంటి ఆ పరంతత్వానికి సమర్పించుకోవడం కోసం అని చెప్పాను. అంటే ఏంటంటే అర్థం ఏంటి? మనస్సు, ఇప్పుడు జీవాత్మ సమర్పించుకోవడం అంటే ఎలాగా? కర్మ ఫల స్వర్గాది భోగో ఆపి కర్మకరణం ఆపి శమదమాదికం నా అష్టా